హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ సండే స్పెషల్గా మా ఇంట్లో అయితే కీమా కర్రీ, ప్రెషర్ కుక్కర్లో కీమా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. మా మమ్మీ అయితే ప్రిపరేషన్ చేసేస్తుంది, నేనైతే వీడియో తీస్తున్నాను. సో ఇక్కడ చూసేయండి ఈ వీడియోలో. ఫస్ట్ 2 బిగ్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకున్నాను. దాంట్లో లైట్గా జీరా కొద్దిగా వేసేసుకొని ఈ మిగతా స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకొని మీకు ఏది కావాలంటే అది ఆ స్పైసెస్ వేసుకొని దాంట్లో మాత్రం జాపత్రి అనేది మాత్రం వేసుకోండి, బాగుంటుంది. దాంతో టేస్ట్ అయితే ఫుల్ సూపర్ వస్తుంది అసలు. తర్వాత ఒక 2 ఆనియన్స్ తీసుకొని మంచిగా చిన్నగా తురుముకొని ఆనియన్స్ వేసేసుకొని మంచిగా కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత అవి మంచిగా కొంచెం లైటిష్ బ్రౌన్ కలర్లో అయ్యే వరకు మీరు కుక్ చేసేసుకొని దాని తర్వాత మంచిగా వాష్ చేసుకున్న కీమా కర్రీ ఉంటుంది కదా, లేదా మీరు ముందుగా వాష్ చేసి దానికి మ్యారినేట్ చేసి పెట్టుకున్నా కూడా ఓకే. మేమైతే డైరెక్ట్గానే చేసేస్తున్నాము. సో మా మమ్మీ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఇట్లనే చేస్తుంది. సో మంచిగా ఆనియన్స్ అన్నీ కుక్ అయ్యాక ఫ్రై అయ్యాక మంచిగా దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, నెక్స్ట్ పసుపు కొద్దిగా వేసుకొని మిక్స్ చేసేసుకొని మళ్ళీ కాసేపు దాన్ని కుక్ అయ్యేటట్టు క్లోజ్ చేసి పెట్టేసుకోండి. మళ్ళీ సాల్ట్ వేసేసుకోండి. మా మమ్మీ అయితే సాల్ట్ కూడా వేసేసింది. అలాగే మీకు కావాల్సిన స్పైసెస్, ఇంకా మీరు గరం మసాలా అనేసి ఏది కావాలంటే మీకు అది యాడ్ చేసేసుకోవచ్చు. మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసి ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న కీమా లేదా నార్మల్గా క్లీన్గా వాష్ చేసుకున్న కీమా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే మేమైతే ఇట్లా క్లీన్గా వాష్ చేసుకున్న కీమా అయితే దీంట్లో యాడ్ చేసేస్తుంది మా మమ్మీ. దీంట్లో మీరు చిన్న చిన్న పీసెస్ కూడా చేసుకోవచ్చు. మనం తెచ్చుకునే అప్పుడే అక్కడ చెప్తే మాకు చిన్నగా పీసెస్ కట్ చేసి అని అంటే అక్కడే చేసిస్తారు మనకి. కానీ మా దాంట్లో కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కూడా యాడ్ అయినాయి. ఏం కాదు, దాంట్లో మిక్స్ చేసేస్తే అది కూడా టేస్ట్గానే ఉంటుంది. సో ఇలా యాడ్ చేసేసి మంచిగా ఆయిల్లో అంతా డీప్ ఫ్రై అయ్యేటట్టు ఆ కీమాని ఒక 5 to 10 minutes అలా మూత పెట్టేసుకొని మంచిగా ఉడకనిస్తే మాత్రం చాలా మంచిగా ఉంటుంది. అంటే ఆ ఆనియన్స్ ఆ స్పైసెస్లో ఉన్న మొత్తం అంతా ఈ కీమా అనేది అబ్జర్వ్ చేసుకుంటాం కదా, ఫుల్ టేస్టీగా అయిపోతుంది అప్పుడు. సో దాని తర్వాత అది మంచిగా బాయిల్ అయిందా లేదా అనేసి చూసుకున్న తర్వాత మనం ఇప్పుడైతే కారం యాడ్ చేస్తుంది. 1.5 స్పూన్ అయితే యాడ్ చేసేసుకున్నాము. దాని తర్వాత మంచిగా కారం కూడా దానికి పట్టేటట్టు కలుపుకొని పక్కన పెట్టేసుకొని, మరియు అది కూడా మళ్ళీ అంటే ఆ కారం కూడా కీమాకి మొత్తం పట్టుకోవాలి కదా, మంచిగా అబ్జర్వ్ అవ్వాలి కదా. సో అందుకనేసి ఇది కూడా మళ్ళీ ఒక 5 to 10 minutes అలా క్లోజ్ చేసి పెట్టేసుకోండి. దాని తర్వాత అది మంచిగా కుక్ అయ్యాక లాస్ట్లో టమాటో, మీరు టమాటో కాకుండా నార్మల్గా కూడా అలానే చేసుకోవచ్చు. బట్ కొంచెం గ్రేవీ స్పైసీగా ఉండాలి, టేస్టీగా ఉండాలి అని అంటే ఇట్లా టొమాటోస్ కూడా వేసుకోవచ్చు. టమాటో పేస్ట్ కూడా చేసి వేసుకోవచ్చు. దీంట్లో యాక్చువల్గా ఇదేంటి కాజు పేస్ట్ వేసి కూడా చేస్తారు. అదొక డిఫరెంట్ వెరైటీ, అది కూడా బాగుంటుంది టేస్ట్. ప్రెసెంట్ అయితే ఇలా చేస్తుంది. మేము చపాతీస్కి అయితే ఇలానే బాగుంటుంది అనేసి ఇలా చేస్తుంది మా మమ్మీ, టమాటోస్ వేసి. అలాగే కొంచెం కొబ్బరి పొడి వేసుకొని గరం మసాలా, తర్వాత ధనియాల పౌడరు మిక్స్ చేసేసుకొని వేసుకొని మూత పెట్టేసుకుంటే, కుక్కర్ విజిల్ పెట్టేసుకుంటే ఒక 2 విజిల్స్కి మనము ఇది మంచిగా ఉడికిపోతుంది. అలాగే వాటర్ యాడ్ చేసుకొని పెట్టేసుకోండి, నార్మల్గా పెట్టేయకండి. మనకు కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకొని పెట్టేసుకోండి. మనం ఇంతకుముందు ఫస్ట్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత కీమాని క్లీన్ చేసుకున్న తర్వాత ఏమైందంటే పసుపుతోనే మొత్తం క్లీన్ చేసేసి ఆ పసుపు వాటర్ని పాడేయమన్నమాట. పసుపు వాటర్ని పక్కన పెట్టుకొని లాస్ట్లోకి యాడ్ చేసుకోవాలి. అయితే టేస్ట్ మాత్రం చాలా సూపర్ వస్తుంది అసలు. రియల్గా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంత డిఫరెంట్ టేస్ట్ వస్తుందంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే దాని యొక్క జ్యూస్ మొత్తం బయటికి వచ్చేస్తుంది కదా, మనం అంతా పెట్టి 2-3 times వాష్ చేసేసరికి అదంతా యాడ్ చేసి మస్తు ఉంటుంది. లాస్ట్లో 2 విజిల్స్ తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి కొద్దిగా
కొత్తిమీర వేసేసుకోండి పైన. సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు. తినడానికైతే మొత్తం తినడానికి కూర్చుంటే అంతే, ఇంకా మొత్తం బౌల్ అంతా క్లీన్ అయిపోవాలి, అంత టేస్ట్గా అయితే ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. మేమైతే దీని కాంబినేషన్లో చపాతీస్ అండ్ బగారా రైస్ అయితే చేసుకున్నాము. చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనేసి. అయిపోయినాక ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే టేస్టీ కీమా కర్రీ అయితే రెడీ ఉంటుంది. వీడియోస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.